కేసీఆర్ పాపాల చిట్టా తీస్తాం, దోచుకున్న సొమ్మును అంతా కక్కిస్తామంటూ ఘాటి వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ జనగామలో భారీ ర్యాలీ చేపట్టారు. కార్నర్ మీటింగ్ లో కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణని కేసీఆర్ అప్పుల పాలతో అవగమగం చేసిండు, నోరు అదుపులో పెట్టుకోకపోతే ఊసలు లెక్కించుకోవాల్సిందే అంటూ హెచ్చరించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు డిపాజిట్లు గల్లంతవుతాయన్నారు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేంద్ర. మల్కాజ్గిరి డివిజన్ లో రోడ్ షో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే మోడీ మూడోసారి ప్రధాని కావాలన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గల్లంతవుతోందన్నారు. తాను ఎంపీ అవుతానని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి 3 నెలల కిందటే చెప్పారన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గడుపు గడుపుకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేశినేని శ్వేత. నగరంలోని 50వ డివిజన్లో ఓటర్లను కలిసి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేశారు. వైసీపీ మేనిఫెస్టోపై ప్రజల్లో స్పందన బాగుందన్నారు. ఎంపీగా పలు అభివృద్ధి పనులు చేపట్టిన కేశినేని నాని విజయం తథ్యమన్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రానుందన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ. తణుకులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల రూపాయల మేర అప్పుల పాలు చేసి అంధకారంలోకి నెట్టారని జగన్ పాలనపై ధ్వజమెత్తారు. ఆంధ్రాన్ని అప్పుల పాలు చేసేందుకు జగన్ కు ఓటు వేయాలా అని ప్రశ్నించారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ సహాయం రఘురామరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖమ్మం మద్రానగర్ లో వాకర్స్ ను కలిసి ఓటును అభ్యర్థించారు. అనంతరం ఖమ్మం కూరగాయల వ్యవసాయ మార్కెట్లో దుకాణదారుల్ని కలిశారు. కాంగ్రెస్ పార్టీ హామీలన్నింటినీ అమలు చేసి తీరుతుందన్నారు. పోలిరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేని అసమర్థ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు అద్దంకి టీడీపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్. బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం రావినూతల గ్రామంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 90% పనులు పూర్తి చేస్తే మిగిలిన 10% పనులు కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని మండిపడ్డారు. కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ విజయం తథ్యమన్నారు. ధర్మవరం చేనేత కులాల ఐక్యవేదిక సంఘం కన్వీనర్ ఎస్ జయశ్రీ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మాట్లాడిన ఆమె చేనేత కులాల ఆత్మీయ సదస్సుకు భారీగా నేతలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి యాదవ్ను హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథిని కమలం సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తో కలిసి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచాల శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మోస్రా, చందూరు, వర్ని మండల కేంద్రాల్లో ప్రచారం చేపట్టారు. 100 రోజుల్లోనే ఎన్నికల హామీలు అమలంటూ సీఎం ప్రకటనలు ఎదురయ్యాయంటూ ఎద్దేవా చేశారు. హామీలు అమలైతే కాంగ్రెస్ కు ఓటు వేయండి, లేకుంటే ఓటుతో బుద్ధి చెప్పండి అంటూ పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారితో తనువు చాలించిన భర్త పట్ల భార్య వినూత్నంగా ప్రేమను చాటుకుంది. భర్తకు గుడి నిర్మించింది. మహబూబాబాద్ జిల్లా సోమ్లా నాయక్ తండాకు చెందిన బానుతు కళ్యాణి చనిపోయిన భర్తను నిత్యం స్మరించుకోవాలనే ఉద్దేశంతో పాల్రాత్తో భర్త విగ్రహాన్ని రాజస్థాన్లో చేయించింది. తండా ప్రధాన రహదారి ప్రక్కన ఆలయం నిర్మించి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ చేయించింది. పతియే ప్రత్యక్ష దైవంగా భావిస్తూ కొలుస్తోంది. చిత్తూరు జిల్లా కుప్ప మండలం మల్లనూరు శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి తాళాలు పడ్డాయి. శక్తి అనే వ్యక్తి ఆలయానికి తాళాలు వేయడం చర్చనీయాంశమైంది.